మీ అందరి కోసం శుభవార్త తీసుకొచ్చాను. పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుందా అంటే ఎస్, జరగనుంది. టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతున్న కొద్దీ మైదానంలో మ్యాచ్ల కంటే బయట జరిగే డ్రామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ జరిగిన తాజా పరిణామాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామనే సంకేతాలిచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచ క్రికెట్లో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఇండియా-పాక్ మ్యాచ్ అనేది కేవలం మ్యాచ్ కాదు, అది వరల్డ్ క్రికెట్లోనే అత్యధిక వ్యూస్ తెచ్చే ఈవెంట్. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల ఐసీసీ, పీసీబీ మరియు బీసీబీ ప్రతినిధుల మధ్య ఒక ముఖ్యమైన మీటింగ్ జరిగినట్లు సమాచారం. ఈ మీటింగ్లో ప్రధానంగా టోర్నమెంట్ కమిట్మెంట్స్, పార్టిసిపేషన్ రూల్స్ మరియు ఫైనాన్షియల్ అంశాలపై చర్చ జరిగిందట. ఐసీసీ స్పష్టంగా ఒక విషయం చెప్పిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వరల్డ్ కప్ లాంటి గ్లోబల్ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని, ఇందులో ఫైనాన్షియల్ పెనాల్టీలు, రెవెన్యూ షేర్ ప్రభావం, భవిష్యత్ ఈవెంట్లపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరించినట్లు సమాచారం. ఇండియా-పాక్ మ్యాచ్ విలువ ఎంత? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇండియా-పాక్ మ్యాచ్ ఒక్కటే బ్రాడ్కాస్ట్, స్పాన్సర్షిప్, డిజిటల్ రైట్స్ కలిపి భారీ రెవెన్యూ తీసుకొస్తుంది. చాలా అనలిస్టులు ఈ మ్యాచ్ వల్లే టోర్నమెంట్ వ్యూవర్షిప్ గరిష్ట స్థాయికి చేరుతుందని చెబుతున్నారు. అంటే ఈ మ్యాచ్ రద్దయితే కేవలం ఒక గేమ్ మిస్ అవ్వడం కాదు, గ్లోబల్ కమర్షియల్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఐసీసీ దీనిని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట బాయ్కాట్ సంకేతాలిచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైందని వార్తలొస్తున్నాయి. దీనికి 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. 1. ఐసీసీ రూల్స్ అండ్ కాంట్రాక్ట్లు, 2. ఫైనాన్షియల్ రిస్క్, 3. గ్లోబల్ ఇమేజ్. అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆడకపోవడం అనేది కేవలం స్పోర్ట్స్ డెసిషన్ కాదు, అది బోర్డ్ రిలేషన్షిప్స్పై ప్రభావం చూపుతుంది. 3 కండిషన్ స్టోరీ ఏమిటి? కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ కొన్ని సూచనలు లేదా అభ్యర్థనలు పెట్టిందని ప్రచారం జరిగింది. వాటిలో ముఖ్యంగా రెవెన్యూ షేర్ గురించి చర్చ, ద్వైపాక్షిక సిరీస్లపై అభిప్రాయం, మ్యాచ్ ప్రోటోకాల్ అంశాలు అని. కానీ ఇవన్నీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. చాలా వరకు ఇవి మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. వరల్డ్ కప్లో ప్రతి టీం ఒక కాంట్రాక్ట్ ప్రకారం ఆడుతుంది. అక్కడ రాజకీయాల కంటే టోర్నమెంట్ కమిట్మెంట్ ముఖ్యం. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అభిమానులకు పండగ, ఐసీసీకి భారీ వ్యూవర్షిప్, క్రికెట్కు గ్లోబల్ హైప్. జరగకపోతే నిరాశ, కమర్షియల్ నష్టం, వివాదాలు. కాబట్టి సాధారణంగా అన్ని బోర్డులు చివరకు ప్రొఫెషనల్ నిర్ణయాలే తీసుకుంటాయి. ఫ్యాన్స్ కోసం మంచి వార్త. ప్రస్తుత సమాచారం ప్రకారం ఇండియా-పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మళ్లీ ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ చూడబోతున్నాం. గత మ్యాచ్లు గుర్తుందా? లాస్ట్ ఓవర్ డ్రామా, ప్రెషర్ చేజ్లు, ఎమోషనల్ మూమెంట్స్. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అదే మ్యాజిక్. సో ఫైనల్ థాట్, క్రికెట్ చివరికి గేమ్ ఆఫ్ స్పిరిట్. అభిమానులే ఈ గేమ్ అసలు బలం. మనం ఆశించేది ఒకటే, గ్రేట్ మ్యాచ్, ఫెయిర్ కాంపిటీషన్, క్రికెట్ ఫెస్టివల్. మీ అభిప్రాయమేమిటి? ఇండియా-పాక్ మ్యాచ్ ఎవరెవరు గెలుస్తారు? ఈ మ్యాచ్ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.